నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే సజ్జనర్ అధ్యక్షతన ఏర్పాటైన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ కాస్త దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రభాకర్ రావును విచారిస్తుండో, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తున్న సమయంలో ఆయన పదే పదే మహేందర్ రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు, అదేవిధంగా నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ పేరు పదే పదే ప్రస్తావిస్తున్నట్లు కూడా ఈరోజు తెలుస్తుంది. దాంతోపాటు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేశారు, ఎందుకోసం చేశారు అనే దానిపైన కూడా సిట్టు, కొత్తగా ఏర్పడ్డ సిట్టు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నప్పటికీ తాజాగా ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వబోతున్నట్లు సమాచారం ఉంది. ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే కేసీఆర్కు, హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వబోతుంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది అనేది ఈరోజు మనకు సమాచారం అందింది. సో మరి నిజంగా ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పాత్ర ఉందా, హరీష్ రావు పాత్ర ఉందా? అందుకే వీళ్ళిద్దరికీ నోటీసులు ఇవ్వబోతున్నారా? ప్రభాకర్ రావు ఏం చెప్పారు? సో ప్రభాకర్ రావు చెప్పిన దాని ప్రకారంగా వీళ్ళిద్దరికి నోటీసులు ఇవ్వబోతున్నారని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే మొన్నటి వరకు చూసాం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా అధికారులను విచారించారు. సో రాజకీయ ప్రమేయం సంబంధించి రాజకీయ నాయకులను ఒకరిద్దరు తప్ప ఎవరిని విచారించలేదు. కానీ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు, అదేవిధంగా హరీష్ రావుకి నోటీసులు ఇవ్వబోతున్నట్టు తెలియడం ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ అనుకోవచ్చు. నిజంగా వాళ్ళ పాత్ర ఉందా, లేక దీని వెనుక ఉన్న రాజకీయ కక్ష ఉందా? ఎందుకంటే మనం చూస్తే 2 రోజుల క్రితమే కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఉందో 2 ఏళ్లలో ప్రజలకు చేసింది ఏమీ లేదు. సో నేను ఇక రంగంలోకి దిగుతున్నా, రేపటి నుంచి ప్రజల్లోకి ఉండబోతున్నా, మీ తోలు తీస్తా, ఈ రకమైన కామెంట్ చేయడం, ఇక మిమ్మల్ని వెంటాడుతా, ఈ రకమైన కామెంట్ చేయడంతో ఈరోజు ఒక కక్షపూరితంగానే వీళ్ళిద్దరికి నోటీసులు ఇవ్వబోతున్నారా? సో ఇది కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అంటే కక్షపూరితంగా రాజకీయంగా విమర్శలు ఎదుర్కోలేకనే ఈ రకంగా చేయాలని చెప్పేసి చూస్తున్నారనేది కూడా అంటున్నారు. నిజంగా అందులో వాస్తవం ఉందా? కేసీఆర్ పాత్ర ఉందా? కేసీఆర్కు తెలిసి జరిగిందా ఈ ఫోన్ ట్యాపింగ్? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కటక మృత్యుంజయ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పల్ల మల్లయ్య గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ నుంచి తాడూరు శ్రీనివాస్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉండబోతున్నారు. ముందుగా మల్లయ్య యాదవ్ గారు మీ దగ్గరికి వద్దాం. చూస్తున్నాం కదా ఉదయం నుంచి కూడా సిట్ కేసీఆర్కు, అదేవిధంగా హరీష్ రావుకి నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది ఒకటి నడుస్తుంది. కేసీఆర్కి ఒక బిగ్ షాక్ అనేది ఒకటి అంటున్నారు. ఇక నెక్స్ట్ ఇక రాజకీయ నాయకుల్లో కేసీఆర్ ఉండబోతున్నారు, వీళ్ళు అరెస్ట్ చేయబోతున్నారు, ఈ రకమైన వార్తలు మనం వినపడుతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు సిట్టు విచారణకు నోటీసులు ఇవ్వబోతుంది సిట్టు అసెంబ్లీ సమావేశాల తర్వాత అనేది తెలుస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అనూహ్యమైన మార్పులు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఏ రకంగా అయితే చెప్పుకుంటున్నారో, అదే క్రమంలో న్యాయ వ్యవస్థలో కానీ ఇటువంటి విచారణ కమిషన్లు కానీ త్వరితగతిన పూర్తి చేస్తే బాగుంటుంది. నిజాలు బయటకు వస్తాయి, వాస్తవాలు ప్రజలకు తెలియజేసిన వాళ్ళు అవుతారు. నిజమైన దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు అనేది తెలుస్తుంది. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తెలిసిపోతాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాలయాపన చేయడానికి ఈ కేసులను అడ్డం పెట్టి ఏదో పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసి ఎదుటోళ్ల మీద బురద జల్లే ప్రయత్నం రాజకీయ ప్రయోజనం కోసం కాకుండా, నిజంగా మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే, ఇందులో వాస్తవాలు నిగ్గు తేల్చాలనుకుంటే దీన్ని త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నిజంగా మొదలుపెట్టింది వాళ్ళు కాబట్టి. ఈ పూర్తి చేసే విషయం ఒకరోజు టెలిఫోన్ ట్యాపింగ్ అని, ఒకరోజు మామూలుగా ఇంకోటని, ఈ రేస్ అని, లేకపోతే ఇంకోటి ఏదో ఒక పేరు మీద ఈ రోజు భూత పురాణాలతోని కాలయాపన చేసి కమిషన్ల పేరు మీదనో విచారణ పేరు మీదనో ఏదో ఇబ్బంది పెడుతున్నామని, ఇవాళ ఏదో ఒక స్టేట్మెంట్ అటువైపు నుంచి రాగానే బెదిరించే ధోరణిలో అధికారాలను ఉపయోగించుకొని, చట్టాలను ఉపయోగించుకొని పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసిన దానికంటే ఇవాళ రాష్ట్ర ప్రజానికానికి కూడా వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది. విచారణ విషయంలో కూడా త్వరితగతిన వాస్తవాల్ని వెలికి తీయటానికి మీరు అటువంటి ప్రక్రియను కూడా మొదలు పెడితే చాలా బాగుంటది. ఆ విషయాన్ని పక్కకు పెట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసం ఏదో మాట్లాడుకుంటూ పోతే దీనివల్ల ప్రయోజనం ఏమి లేదు. ఇటువంటి కమిషన్లు ఎన్ని జరుగుతూ ఉన్నాయి ఈ దేశంలో, రాజకీయ నాయకుల మీద కానీ పారిశ్రామికవేత్తల మీద కానీ ఈ కమిషన్లు ఏం నిగ్గు తెలిసినాయి? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈడీల పేరు మీద దాడులు చేసి ఈడీలలో ఏమైనాయి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ అయిన తెల్లారి కోహినూరు హోటల్లో సెటిల్మెంట్ అయింది.
నిర్మా పౌడర్, సర్ఫ్ పౌడర్ లెక్క. కాబట్టి మీరు కేవలం రాజకీయంగా బెదిరియటానికి కేంద్రంలో కానీ ఒకటి మలయాదవ్ గారు ఇక్కడ కాదు, మలయాదవ్ గారు ఈ సిట్టు ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా కాదు, ఒకటి మలయాదవ్ గారు వీటిని అస్త్రాలుగా వాడుతున్నారు. ఈ సిట్టు ఇది కాదు కావాల్సింది. మీకు నిజంగా అనుమానాలు మీకుంటున్నా వీటిని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడానికి మన దగ్గర మేధావులు చాలా మంది, సిబిఐ లక్ష్మీనారాయణ గారు ఛేదించారు. అటువంటి పోలీసు వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు మేధావులు చాలా మంది ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యవస్థని వాడి వాస్తవాల్ని వెలికితీసి ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. కేవలం ఆరోపణల పేరు మీద కాలయాపన చేసి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపిస్తున్నాం. మీరు త్వరితగతిన పూర్తి చేయండి. సీటుని ఇస్తారా, 2 రోజులు అవసరమైతే మీరు ఆడనే కూర్చోబెట్టి విచారణ చేపడతారా, దీనికి సంబంధించిన ఇవాళ మీరు దేశవ్యాప్తంగా సిబిఐ వద్దు అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తారు, ఇక్కడ మాత్రం సిబిఐ కావాలని చెప్పేసి కోరుకుంటారు. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ మలయాదవ్ గారు నేను ఒక మాట్లాడుతాను. మొన్నటి మనం చూసాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి ప్రధానంగా పేర్లు వచ్చింది శ్రవణ్ రావు కావచ్చు, కేటీఆర్ పేరు, ఇలాంటి పేర్లు వచ్చినాయి. కానీ ఇక్కడ కేసీఆర్ పేరు కానీ హరీష్ రావు గారి పేరు కానీ రాలేదు. సో తాజాగా వీళ్ళిద్దరు పేర్లు రావడం అనేది ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ అన్నట్టు. ఎందుకు వీళ్ళిద్దరు పేర్లు వచ్చినాయంటే వీళ్ళ ప్రమేయంతో జరిగిందా అనేది. రాజేష్ గారు నేను ఒక్క మాట చెప్తా. ఇది జరుగుతున్నది ఎంక్వైరీ. ఇవాళ ఈ జరుగుతున్న ఎంక్వైరీ రిపోర్ట్ ని ఏ రోజుకి ఆ రోజు టీవీ సీరియల్ మాదిరిగా సీరియల్ చేసినట్టు ఎప్పటికప్పుడు టెలికాస్ట్ అవుతాయండి. ఇది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ విచారణ అనేది. ఇక్కడ వాస్తవాలు ఏంటి, స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుందో వాటి పూర్వాపరాలు తెలుసుకొని లోతుపాతులు తెలుసుకొని దాన్ని చట్టబద్ధంగా విచారణ చేపట్టిన తర్వాత వాస్తవాలను వెలికి తీసిన తర్వాత ఏంటి అనేది శిక్షలు పడతాయి, వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ విచారణ జరుగుతుంటే ఇవాళ కేసీఆర్ పేరు చెప్పిర్రు అంటారు, రేపు ఇంకొక ఆయన పేరు చెప్పిర్రు అని అంటారు, ఇంకొక ఆయన రేపు ఇంకొక పేరు అని అంటారు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు తీశారు. ఈ విచారణ విషయాలు అసలు బయటికి బహిరంగ పరిచే హక్కు ఎవరికి ఉంది? ఇది సీక్రెసీ ఎట్లయితుంది? అసలు దీన్ని విచారణ అని ఎట్లంటారు? ఈ విచారణే సరిగ్గా జరగట్లేదు, సజావుగా జరగట్లేదు, పక్షపాతంగా జరుగుతుంది, రాజకీయ లబ్ధి కోసం జరుగుతుంది. విచారణ చేపట్టిన విషయాలు ఎప్పటికప్పుడు టీవీ సీరియళ్ల మాదిరిగా, ఎపిసోడ్ల మాదిరిగా, క్రికెట్ మ్యాచ్ స్కోర్ మాదిరిగా బయటకు వస్తే ఇంకా అది విచారణ ఎట్లయితే. అవునండి, ఇప్పుడు అత్యంత అనుకుంటారు. ఇప్పుడు ఒకరొకరు విచారించినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారంగా విచారణ కొనసాగుతుంటది కదా. మొన్నటి వరకు ప్రభాకర్ రావు లేరు, ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. ప్రభాకర్ ఇప్పుడు పదే మహేందర్ రెడ్డి పేరు చెప్తున్నారంట, అదేవిధంగా అనిల్ కుమార్ పాజింగ్. సో దాన్ని బట్టి రాజేష్ గారు విచారణలో కస్టడీలో ఉన్న ప్రభాకర్ రావు గారు నేను ఈ విషయాలు చెప్పినా అనేమన్నా మీడియాకు చెప్పిరా? విచారణ చేస్తున్న అధికారి ఇగో ఈ విషయాలు చెప్పిండని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిరా? ఎట్లొస్తున్నాయి ఈ విషయాలు బయటికి? ఈ విషయాలే బయటకు వస్తే ఇటువంటి అంటే సీక్రెట్స్ బయటకు వస్తే దీన్ని విచారణ అని ఎట్లంటారు? విచారణ సజావుగా సాగకపోతే, కక్షపూర్తంగా సాగితే, రాజకీయ లబ్ధి కోసం ఏ రోజు కాదు టీవీ సీరియల్ మాదిరిగా హాట్ కామెంట్స్ మాదిరిగా ఏదో జరిగిందని చెప్పేసి ఈ ఏదో వార్తలలో ఉండటానికి చేస్తే దీన్ని విచారణ అన్నారు కదా, కమిషన్ అన్నారు కదా. పోలీస్ అధికారులకు బాధ్యత లేదా? ఏ విచారణ చేపడితే అది సీక్రెట్ గా చేపట్టి దాన్ని స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి న్యాయస్థానానికి మాత్రమే సమర్పించాలి, ఇది బహిరంగ పరచొద్దు అని ప్రభుత్వ పెద్దలకు తెలియజేయాలని ఏమన్నా రూల్ ఉందా ఇందులో? ప్రభుత్వ పెద్దల జోక్యంతో జరుగుతుందా ఇది? మంత్రులు ఆడ మామూలుగా ఇంట్రాగేట్ చేసేదో ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యత వాళ్ళకుందా? వాళ్ళకు హక్కు ఉందా? మరి ఈ విషయాలు బయటకు ఎట్లా తెలుస్తున్నాయి? ఈ విచారణకే నిబద్ధత లేకపోతే, నిజాయితీ లేకపోతే ఈ విచారణ ఏకపక్షంగా జరుగుతుంది, పక్షపాతం ఉంది అని చెప్పి అనకపోతే ఏమనాలి మేము? సరే, ఓకే. తాటూరు శ్రీనివాస్ గారు చెప్పండి. మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం కేసీఆర్కు హరీష్ రావుకు నోటీసులు ఇవ్వబోతున్నారని. ఈ నోటీసులను బీజేపీ ఏ రకంగా చూస్తుంది? లేదంటే నిన్న మొన్న జరిగిన పరిణామాలు మనం చూసాం. కేసీఆర్ బయటికి రావడం, ఆయన మాట్లాడడం, తర్వాత వీళ్ళు మాట్లాడడం, ఇదంతా జరుగుతుంది. దీనిలో భాగంగానే ఇది ఏమన్నా కేసీఆర్ కామెంట్స్ ఇవన్నీ డైల్యూట్ చేయడానికి, లేక ఈ సిట్టు మళ్ళొకటి కేసీఆర్ అనే పేరుతోటి బయటికి వచ్చారనుకోవాలా, లేక నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఖచ్చితంగా కేసీఆర్కి తెలిసే జరిగి ఉండొచ్చు. ప్రభాకర్ రావును విచారించారు కాబట్టి ప్రభాకర్ రావు కూడా పదే మహేందర్ రెడ్డి పేరు కావచ్చు అని చెప్తున్నాడు. ఇందులో కేసీఆర్ పేరు కూడా ఉందేమో, కేసీఆర్ చెప్పినందుకే వచ్చిందేమో అన్న విధంగా ఆయన విచారణలో తేలడంతో కేసీఆర్కు హరీష్ రావుకి ఏమన్నా నోటీసులు ఇవ్వబోతున్నారా? ఎందుకంటే ప్రభాకర్ రావు అంటే మనం చూస్తున్నాం వార్తలు, ప్రభాకర్ రావు చాలాసార్లు 1,000 ఫోన్ నెంబర్లు తీసుకొని పోయేవారంట. అంటే వీళ్ళు ఎవరు వీళ్ళ దగ్గరికి
మన శాంతాకుమార్ దగ్గర, చీఫ్ సెక్రటరీ దగ్గరికి. సో ఇది సరే, ఇదేదో శాంతి భద్రత పరంగా ఆయన ఎవరో తీసుకెళ్తున్నారని చెప్పి వాళ్ళు కూడా అంత సీరియస్గా పట్టించుకోలేదు అనే విధంగా కూడా బయటికి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు వీళ్ళిద్దరికి నోటీసులు ఇవ్వబోతున్నారు అనుకోవచ్చా? ఇది ఎంతవరకు కరెక్ట్? నోటీసులు ఇవ్వబోతున్నారు అనే దానిపైన ఇస్తున్నారా ఇవ్వబోతున్నారా ఏం తెలియదు. ఇస్తారంట అసెంబ్లీ. సో ఇట్లా లీక్ చేసినా కానీ సందులో సడన్ వాళ్ళు అన్ని సర్దుకుంటారు కదా. అసలే ఇన్ఫ్లుయెన్స్డ్ క్రైమ్, ఇది ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్. మనం ఈ రకంగా లీక్లు ఇస్తే వాళ్ళు ఉన్నాయి జాగ్రత్త పడతారు. జనరల్ గా చిత్తశుద్ధి గవర్నమెంట్ కు లేనట్టుగా ఉంది. ఇది స్టే ఇన్ టచ్, సిట్ SIT అంటే నా అర్థం మాత్రం స్టే ఇన్ టచ్ విత్ కేసీఆర్ ఫ్యామిలీ. రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫ్యామిలీతో టచ్ లో ఉండడానికి మాత్రమే ఈ సిట్. ఇది ఏముంటుందంటే గవర్నమెంట్ సిట్ అంటే సిట్ ఉంటుంటే ఉంటుంది. దీని పెద్ద ఏదో సొంతగా స్వయం ప్రతిపత్తిగా సంస్థలు కావు కదా, లైక్ CBI ఇటువంటి సంస్థల్లా కాదు. ఒకవేళ అటువంటి చిత్తశుద్ధి ఉంటే ఇది కూడా CBIకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కాళేశ్వరం అంత దొబ్బి కమిషన్లు వేసి అంతమందికి జీతాలు ఇచ్చి అధికారులని కమిషన్ కి ఇవన్నీ ఖర్చులు పెట్టి లాస్ట్ కి ఏం చేసినారు? కూలిపోయిన 3 పిల్లర్ల మీద CBIకి ఇచ్చినారు. మొత్తం CBI ఎట్లా ఎంక్వైరీ చేయాలి? అసలు DPR ఏంది, కాంట్రాక్ట్ లో ఉంది, నిజం కరప్షన్ జరిగిందా లేదా, ఇవన్నీ చూడాలంటే టోటల్ ప్రాజెక్ట్ ఫైల్స్ అక్కడికి పోవాల్సి ఉంటది. ఇప్పుడు మేడిగడ్డ 3 పిల్లర్లకైనా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఫైల్ అన్ని చూస్తేనే కదా ఇన్వెస్టిగేషన్ జరిగేది. అట్లనే ఇది కూడా ఏంటంటే కొండను తెలివి తొవ్వి ఎలుకలు పట్టినట్టు కిందికి వెళ్ళి తోక నుంచి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసారు. ఏది CI లెవెల్లో, SI లెవెల్లో, అక్కడి నుంచి ఆ టెక్నికల్ పర్సన్ ఏది ఆ రూమ్ లో కూర్చొని విన్న ఆయనని అక్కడి నుంచి చేసి ఇప్పుడు లాస్ట్ కు నవంబాం తలకాయని ఇప్పుడు పట్టినట్టు పట్టిరు. కానీ తీరా చూస్తే ఏముంది, మళ్ళీ ఇది తోక జాడిస్తుంది. అది మళ్ళా వీళ్ళేదో ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాకపోతే ఇది CBIకి ఇస్తుండే అండి. ఇది BRS అండ్ కాంగ్రెస్ మధ్యలో సీరియస్ మ్యాచ్ ఫిక్సింగ్. ఇది ఇఫ్ ఇట్ ఆల్ నాట్ మ్యాచ్ ఫిక్సింగ్ దెన్ డెఫినెట్లీ దే వుడ్ హావ్ గివెన్ టు CBI. సో రెండోది నేనేమంటున్నంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిజంగా ఇది క్రైమ్ కు సంబంధించింది అయితే, క్రిమినల్ కేసే అయితే ఇన్వెస్టిగేషన్ నిజంగా ఇప్పుడు ఇంతకుముందు మల్లన్న అన్నట్టు బయటికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సడన్ గా పోయి అరెస్ట్లు చేసుకోవచ్చు. కానీ ఆ రకంగా చేయాలంటే ఈ VIP గిరి, ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు ఇవన్నీ కూడా అడ్డం వస్తున్నట్టున్నాయి. అంటే ఉన్నోళ్ళకి ఒకటి లేనోళ్ళకి ఒకటి చట్టం అన్నట్టుగా ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అట్లా చేయడానికి వీల్లేదు. నిజంగా ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసినారు. ఇప్పుడు కేటీఆర్ డైరెక్ట్ ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. ఇంకేముంది, పీక్కోవాలి కదా మరి ఆయన. కాదు ఈ నోటీసుల పైన ఇప్పుడు హరీష్ రావు కూడా కామెంట్ చేశారని తెలుస్తుంది. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చేసుకోండి నన్ను అని అన్నడా లేదా? వాళ్ళు అంత ధైర్యంగా ఆయన అన్నప్పుడు ఏం చేయలేదు కాబట్టి ధైర్యం ఉందేమో అని ప్రజల ముందు ఎస్టాబ్లిష్ అవుతా ఉంది, జస్టిఫై చేసుకుంటా ఉన్నారు. అది కాదు అని అంటే మరి ఈయన చేతిలో ఉంది. ఈయన ఉత్తమ్ కుమారుడా, రేవంత్ రెడ్డి, లేకపోతే నిజంగా వీరుడా ప్రూవ్ చేసుకోవాలి కదా. నిజంగా లేనిది అనవసరమైనటువంటి మాటలు, ప్రజాధనం దుర్వినియోగం, ఇప్పుడు సిట్టు అధికారుల జీతాలు ఇవన్నీ కూడా ఊరికేనే వస్తాయి. ఒక్కొక్కరి 2 లక్షలు 3 లక్షలు జీతాలు పెట్టిన వాళ్ళు ఉన్న ఆఫీసర్లను పెట్టి ఏమి తీయకపోతే బయటికి ఒక్క కేసు 2 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం మీద నేను అంటా ఉన్నాను. ఇలా అనేక ఆరోపణలు చేసినావు కదా, బయటికి ప్రజలకు నమ్మదగ్గంగా ఉంది కాబట్టి ప్రజాకోర్టులో ఆయనకు శిక్ష పడ్డది. ఇవాళ ఫామ్ హౌస్ కు పరిమితమైనాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా ఉన్నాడు. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక్క దగ్గరనన్నా స్పీడ్ అంటారు కదా, డిలే జస్టిస్ డినైడ్ జస్టిస్ అని. 2 ఏళ్ళ సార్ ఇవాళ ఈ ఫార్ములా అంటివి, దాన్ని కొన్ని రోజులు నడుపుతీవి, లేకపోతే ఇప్పుడు కాళేశ్వరం అంటివి, దాన్ని కొన్ని, మొత్తం 2 ఏళ్ల నుంచి ఇదే పని తప్ప ఇక నువ్వు ఏ కేసులో కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ధైర్యం లేకపోతే ప్రగల్భాలు పలకకు, CBIకి ఇచ్చేసేవాళ్ళు. పకడ్బందీ ఆధారాలు సేకరించవచ్చు కదా. కాదండి, పకడ్బందీగా అన్ని ఎవిడెన్స్ అని సేకరించుండొచ్చు, అందుకనే టైం తీసుకున్నారేమో. ఎన్నేళ్ళు పడుతుంది సార్ ఎవిడెన్స్ సేకరించక ముందు మరి ఇవన్నీ ప్రగల్భాలు పలకకి. ఇక నేను ఏ కలుగులో దాచుకున్నా ప్రభాకర్ రావుని పట్టుకొస్తా, మరి ఆయనంతలో ఆయన వచ్చి సుప్రీంకోర్టుకి అరెస్ట్ అయితే తప్ప ఇవాళ ఇన్వెస్టిగేషన్ అవ్వట్లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో చేస్తుండే తప్ప రేవంత్ రెడ్డి ఇష్టపడి చేస్తుండే అనుకుంటున్నా. ఆయన ఏంది, నేను బదలాం కావద్దు అని అనుకుంటున్నా, నేను కక్షపూరితంగా చేస్తలేను అంటే తన ఇమేజ్ ని జస్టిఫై చేయడానికి ప్రజాధనం దుర్వినియోగమైనా, ప్రజల యొక్క ప్రైవసీ ట్యాపింగ్ అయినా. ఇవాళ ఏంటంటే ట్యాపింగ్ అనేది స్వయాన కూతురే చెప్తా ఉంది, వాళ్ళకి బుద్ధి ఉండాలి, అల్లుంది కూతురుది కూడా చేస్తారా ట్యాపింగ్ అని. గంత సీరియస్ గా ఆమె కామెంట్ చేసినాక కూడా
తీసుకోవాలి, ఆమె రికార్డు కూడా, ఆమె ఎవిడెన్స్ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా, చేసిరా చెప్పండి. సో ఇట్లా ఇవన్నీ కూడా మనం ప్రజల్ని మభ్యపెడుతూ ఈ రెండు మ్యాచ్ ఫిక్సింగ్ గేమ్ ఆడుతున్నాయి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. ఇఫ్ ఎట్ ఆల్ రియల్ గా వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే ఈ దేశంలో స్వయం ప్రతిపత్తి సంస్థలు ఉన్నాయి, వాటికి ఒప్పచెప్తే కనీసం ఇంటర్నేషనల్ లెవెల్లో క్రిమినల్స్ పోయి వచ్చినారు కాబట్టి అందులో ఇప్పుడు మనకు ఏది గూగుల్ ఈ ఫోన్ సర్వీసెస్, సర్వీస్ ప్రొవైడర్స్, ఐక్లౌడ్ ఇవన్నీ కూడా ట్రేస్ చేయాలి. ఆడ ఇరగొట్టిన సామాను కనిపిస్తూనే ఉంది కదా సార్, ప్రైమరీ ఎవిడెన్స్ ఉంది కదా ఎఫ్ఐఆర్ లో. సో ఆ రకంగా చేయొచ్చు కదా. సో నేను కంప్లీట్ గా చెప్తా ఉన్నా, ఇది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న నాటకం. తెలంగాణ ప్రజల్ని వంచన చేస్తా ఉన్నారు, మభ్య పెడతా ఉన్నారు, టైంపాస్ చేస్తా ఉన్నారు. ఆ ప్రభుత్వం 4 ఏళ్లు తను చేసే హామీలు నెరవేర్చకుండా కప్పిపుచ్చుకోవడానికి ఆ ప్రభుత్వం ఆడుతున్నటువంటి జగన్, వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న జగన్ నాటకం. మృత్యుంజయ గారు, ఎస్ ఏంటి నిజమేనా మీరు ఇద్దరు ఆడుతున్న నాటకాల అంత సీరియస్నెస్ లేదా? ఒక అంశం అయితే ఒకటండి, ఇప్పుడు ఈ సిట్ కావచ్చు, తర్వాత కార్ రేసింగ్ కావచ్చు, మరొకటి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇప్పటి వరకు ప్రభుత్వం మరి ఇంత అడావుడి చేసింది, ఒక్కరిని కూడా పెద్దగా అరెస్ట్ చేసింది కనపడలే. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా ఆ మధ్యలో మనం చూసాం, వాళ్ళకి నోటీస్ అన్నారు, వీళ్ళకి నోటీస్, సరే ఆఫీసర్స్ని అరెస్ట్ చేశారు, కానీ కొందరిని ఈ రాజకీయ ప్రమేయం ఉండే వాళ్ళని ఎవరినేమి పెద్దగా ఎప్పుడో టచ్ చేసింది లేదు. మరి ఈరోజు కేసీఆర్కి నోటీసులు ఇవ్వబోతున్నారు, హరీష్ రావుకి అని అంటున్నారు. ఇదైనా సీరియస్గా ఉంటుందా? ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు రాజేష్ గారు ఏ పార్టీ నుంచి మాట్లాడారు? తాడు శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి మాట్లాడారు. తాడూరు శ్రీనివాస్ గారు ఇంతకుముందు మాట్లాడారు. ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మాకు 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చిన తర్వాత. వచ్చినప్పటి నుంచి ఆ కేసు పెట్టినాం, ఈ కేసు పెట్టినాం, అది పెట్టినాం, అన్ని చాలా కేసులు పెట్టినాం. మేము పెట్టిన తర్వాత న్యాయ విచారణ ప్రక్రియ అనేది అది ఎన్ని రోజులలో పూర్తి అవుతుంది, ఎట్లా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది తప్ప మీరు అనుకున్నట్టే మీరు మొన్నదాకా మీరు చెప్పిండ్రు కదా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, లేకపోతే చెప్పిండ్రు కదా వీళ్ళు ఎందుకు పట్టుకోలేదు, వాళ్ళు ఎందుకు పట్టుకోలేదు అని చెప్పి ఆ విధంగా మాట్లాడడం. ఇవాళ మీరు చూడండి అన్ని కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ కొన్ని 60 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. కాబట్టి న్యాయ విచారణ అనేది మనం అనగానే దానికి అనేక కోర్టులకు అడ్డం వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పారు రాజకీయ నాయకుల మీద కంటే ఇంతకుముందు గతంలో హరీష్ రావు మీద కూడా ఎఫ్ఐఆర్ వేస్తే ఆ ఎఫ్ఐఆర్ హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత మళ్ళీ విచారణ మొదలైంది. విచారణ దేని మీద మొదలైంది, ఎఫ్ఐఆర్ దేని మీద స్టార్ట్ అయింది, ఇప్పుడు ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అలిగేషన్స్ ఏంటి అనేది ఒకసారి విచారణ చేస్తే వాటిని ప్రూవ్ చేయడానికి కావాల్సినంత ఎవిడెన్స్ కావాలి. ఇప్పుడు వారు మాట్లాడినరు ఎవిడెన్స్ మీ దగ్గర లేకపోతే కవిత ఎవిడెన్స్ తీసుకోమంటుండని. మీరు కవితను వాడుకుంటే కవిత రాజకీయ పరిణితిని మీరు వాడుకోదలుచుకుంటే మీరు వాడుకుంటారు, కానీ కవిత ఇవాళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఏదో మాట్లాడినంత మాత్రాన కవితను గొప్ప రాజకీయ నాయకురాలను, లేకపోతే ఆమె ఇంట్లో నుంచి వచ్చింది కాబట్టి ఆమె ఎవిడెన్స్ తీసుకోవాలని గంత చిన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి కానీ మా ప్రభుత్వానికి కానీ లేదు. నేను ఏమంటున్నా అంటే ఇవాళ మరి ఎవిడెన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎవిడెన్స్ తీసుకున్నది ఈ సిట్టు. అదేవిధంగా బండి సంజయ్ గారి వాళ్ళ కేంద్ర మంత్రి ఆయన ఎవిడెన్స్ కూడా సిట్టు తీసుకోవడం జరిగింది. రాజేష్ గారికి తెలుసో తెలియదు మరి, బండి సంజయ్ గారు కూడా ఎవిడెన్స్ ఇచ్చారు దీనికి. ఆయన ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేసి చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు దీంట్లో ఎవరెవరు ఉన్నారంటే రాజకీయ ఇప్పుడు పర్సనల్, ఇప్పుడు దీంట్లో వీళ్ళు చేసినది ఏంది, ఇల్లీగల్ గా ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని వాళ్ళ నుంచి వస్తువులు కొన్ని తీసుకొని పోయి మూసీ నదిలో వారేసి దాన్ని ఏదో డిస్ట్రాయ్ చేసింది అనేది అవంతా రికార్డ్ అయింది. ఆ వస్తువులు దొరికినాయి, ఆ ఎవిడెన్స్ దొరికింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది, అందరు పారిపోయింది. అవును కలుగులో ఉన్న ప్రభాకర్ రావును కూడా పట్టుకొస్తామంటే అది ఎట్లా పట్టుకొచ్చుడంటే ఇప్పుడు పట్టుకరాకపోతే ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు తెచ్చిందా, మేము రమ్మంటే వచ్చిందా? సుప్రీంకోర్టు రమ్మంటేనే వచ్చిందా ఆయన? మేము ఇంటర్పోల్ రాయలేదా? మేము ఆ రాష్ట్రాలలో ఆయన కాదు. మృత్యుంజయ గారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఒక పాయింట్ ఏమొస్తుందంటే మృత్యుంజయ గారు, ఇక్కడ నిన్నటి వరకు కేసీఆర్ పేరు కాదు, హరీష్ రావు పేరు ఎవరూ లేదు, సిట్టు ఏదో నడుస్తుంది, ఫోన్ ట్యాపింగ్ అన్నారు. సడన్గా ఎప్పుడైతే కేసీఆర్ మొన్న భవన్కి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని దులిపేశారు, అంటే మీరు ఈ 2 ఏళ్ళు అసలు ప్రజలకు చేసింది ఏంది, ఏం చేశారు ఏంది అనేది ఆయన ఎక్కడికక్కడ కడిగి పాడేశారు. కాబట్టి దీనిలో మనసులో పెట్టుకొని ఈరోజు ఆయనకు నోటీసులు జారీ చేసి డైవర్ట్ చేయడానికి, టాపిక్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు అని. ఇంకోటి సిట్టు విచారణకు సంబంధించి సరే నోటీసులు ఇవ్వబోతున్నారా లేదా, ఇవన్నీ బయటికి ఎట్లా వస్తున్నాయని
నేను ఒక మాట చెప్తా రాజేష్. ఇప్పుడు ఆయన ఏదో దులిపింది 10 సంవత్సరాలలో ఆయన దులిపింది ఏంది, ఆయన చేసింది ఏంది, ఆయన చేయని ఏమిటి, నేను దాని గురించి నిన్న కూడా మాట్లాడినా, ఇవాళ కూడా మాట్లాడతాం. మేము కూడా దానికి జవాబు చెప్తున్నాం. ఇవాళ 10 సంవత్సరాల ఉద్యమం పేరు మీద 10 సంవత్సరాలు తెలంగాణ అధికారం లోపల ఉండి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి, ఆయన ఏం వెలగబెట్టిండి ఇక్కడ. ఉత్తానే అయ్యో పాలమూరు మీద మాకు బాగా ఇంత అయితే వీళ్ళు పనిచేయలేదు అది ఇదని ఏదేదో మాట్లాడిన దానికి ప్రతి దానికి జవాబు ఉన్నది. ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాటకు జవాబు ఉన్నది. మేము మాట్లాడుతూనే ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు కూడా జవాబు ఇచ్చారు, మంత్రులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన కడిగి పారేసుడు ఏమున్నదండి, మొదలు కడిగి ఆయనను ప్రజలు అవతల వారేసిరు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు అంత గొప్ప ఘనమైనటువంటి కార్యక్రమం గత 10 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ పేరును అడ్డం పెట్టుకొని తెలంగాణ రచయితలు, తెలంగాణ కవులు, తెలంగాణ కళాకారులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ యువకులు ఈ ప్రకారంగా తెలంగాణ అనే అధికారానికి వచ్చి ఆఖరి స్థాయిలో ఇప్పుడు తెలంగాణ అనేటువంటి పేరును కూడా వాడుకోలేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పార్టీ నాయకత్వం ఉన్నది. అందుకే తెలంగాణ అనే పేరు తీసేస్తే వీళ్ళు మనల్ని పట్టుకుంటారు అనవసరంగా అని చెప్పి అసెంబ్లీ సమావేశాల తర్వాత కేసీఆర్ కు హరీష్ రావు నోటీసులు ఇవ్వబోతున్నారు. ఇందులో వీళ్ళ ప్రమేయం ఉందంటారా? నీళ్లు లేవు ఆయన దగ్గర, ఏమున్నది అడగడానికి. తర్వాత ఇప్పుడు మీరు ఈ కేసు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, రాజకీయ నాయకులై, తర్వాత జడ్జీలై, వ్యాపారస్తులై, ఇంకా వాళ్ళై ఇప్పుడు ఆమె ఏదో చెప్పిందట మా కుటుంబ సభ్యులై కూడా తీసుకున్నారని చెప్పి వాళ్ళందరి యొక్క ఎవిడెన్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఇవాళ ఎంతమందిని అరెస్ట్ చేసిండ్రు మీకు తెలియదు ఏమున్నది. ఇవాళ దాంట్ లోపల అరెస్ట్ చేసిండ్రు ప్రభాకర్ రావుని. ఇవాళ అరెస్ట్ చేస్తే ఆయన ఇప్పుడు ఇంకా కస్టడీలోనే ఉన్నారు, పోలీస్ కస్టడీలో. ప్రణీత్ రావు డిఎస్పీ ఆయన అప్పుడు ఆయన కూడా ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నాడు. భుజంగారావు ఉన్నాడు, తిరుపతి అన్న ఉన్నాడు, రాధాకిషన్ రావు ఉన్నాడు, శ్రవణ్ కుమార్ ఉన్నాడు. వీళ్ళందరి దగ్గర నుంచి అనేకమైనటువంటి సమాచారం తీసుకున్న తర్వాత ఇంకా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ ప్రభాకర్ రావుకో, ఈ ప్రణీత్ రావుకో, ఈ రాధాకిషన్ రావుకో, ఈ శ్రవణ్ కుమార్ రావుకో, ఈ రావులందరికీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చేసి మరి ముఖ్యమైనటువంటి టెలిఫోన్ నంబర్లు కొన్ని సేకరించి, కొన్ని వేల లక్షల టెలిఫోన్ నంబర్లు సేకరించి అందులోపల ఉన్నటువంటి కొంతమంది నంబర్లను సర్వైలెన్స్ కింద పెట్టడానికి, అంటే నిఘా కింద పెట్టుకోవాల్సినటువంటి అవసరం వీళ్ళకి ఆఫీసర్లకు ఉన్నదని నేను అనుకోను. ఎవరు కూడా అనుకోరు, అంత అమాయకులు ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి వీళ్ళకి ఎవరు చెప్పింది ఇది? వీళ్ళకి చెప్పినవాడు ఎవడు? హరీష్ రావు చెప్పిండా, కేసీఆర్ చెప్పిండా, కేటీఆర్ చెప్పిండా, ఇంకొకరు చెప్పిండా? ఇవాళ ఆయన ప్రభాకర్ రావు దగ్గర విచారణ జరుగుతున్నది. మేము చెప్పినాం అయ్యేలా మా ప్రభుత్వం ఏమన్నా లీకులు ఇచ్చిందంటే మాకేం అవసరం అని లీకులు ఇచ్చుడు. లీకులు ఇవ్వాల్సిన అవసరము లీక్ వీరులకు ఉంటుంది, అంతే తప్ప కానీ మాకేం అటువంటి అవసరం లేదు. ఇవాళ అధికారంలో మేమున్నాం, మా ప్రభుత్వం ఉన్నది, తప్పకుండా అన్నిటి మీద విచారణ జరుగుతూ ఉన్నది. 51 కోటి రూపాయలు అన్న కార్ రేసుల దాంట్లో విచారణ జరుగుతున్నది. తర్వాత మేడిపల్లి ప్రాజెక్ట్ లోపల విచారణ జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత దీని లోపల విచారణ జరుగుతున్నది. ఇంకా విచారణ లోపల ఇంకా ప్రభాకర్ రావు లోపలనే ఉన్నాడు, ఇంకా బయటకు రాలేదు. ఆయన ఏమేమి చెప్తున్నాడు, ఏంది ఏం కథ అనేది లీకులు చేయవలసినటువంటి అవసరం మాకు లేదు. తర్వాత రెండోది ఆయన నిన్న మాట్లాడిండు కాబట్టి ఇవన్నీ ఆయన మాట్లాడు తప్ప ఆయన ఏం చేసిండండి? 2 సంవత్సరాల తర్వాత యువతలకు వచ్చి ఆయన గతంలో ఏమేం చేసిండు, ఏం చేసినా, నేను గీ గొప్ప కార్యక్రమాలు చేసినా, గిన్ని లక్షల మందికి నేను ఉద్యోగాలు ఇచ్చేసినా, ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా, ఇన్ని లక్షల మందికి నేను ఇచ్చేసినా అని చెప్పి నియామకాలు చేసినా అని చెప్పి అటువంటి ఏమైనా గొప్ప ముచ్చట్లు చెప్తే బాగుండు. కానీ అన్ని అబద్ధాలు మాట్లాడిందండి. కేసీఆర్ మాట్లాడింది నిన్న మొన్ననే మాట్లాడే కదా. ఈ రోజే మీరు నోటీసులు అనేది బయటికి లీకులు వస్తున్నాయి కాబట్టి ఇది మామూలుగా అనుకుంటారు కేసీఆర్ని ఇబ్బంది పెట్టేందుకు. ఇంతకుముందు హరీష్ రావు కూడా దీనిపైన స్పందించాడండి. నన్ను అరెస్ట్ చేసుకుంటారా, అరెస్ట్ చేయండి, సిట్లో మీరు అంతా కూడా రాజకీయ కక్షలో భాగంగా ఈరోజు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. గతంలో మీరు ఇప్పుడు అధికారులను కూడా ఆయన ఇంతకుముందు మాట్లాడారు. అధికారులు ఏదో మెప్పు కోసం, ముఖ్యమంత్రి మెప్పు కోసం మీరేదో కేసులు పెట్టి ఏదో చేయాలనుకుంటున్నారు. కానీ మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం కదా ఏం జరిగిందో గతంలో. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి కూడా మాట్లాడారు హరీష్ రావు. ఆ విషయంలో నేనేమంటున్నా అంటే, ఇవన్నీ దిక్కుమాలిన పనులు చేసినటువంటి అనుభవము, ఎక్స్పీరియన్స్ హరీష్ రావుకు ఉన్నది, కేసీఆర్ కున్నది, కేటీఆర్ కున్నది, వాళ్ళకున్నది. 10 ఏళ్ళలో ఇవన్నీ చేసేది కదా. ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఏంది? టెలిఫోన్ ట్యాపింగ్ అంటే చిన్న టెలిఫోన్ ముచ్చడానికి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు తెలియకపోవచ్చు. కానీ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఇవాళ ఏమేమి నేరాల కింద ఇవన్నీ టెలిఫోన్ ట్యాపింగ్ అంటే, ఎవరైనా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండు, జడ్జిల టెలిఫోన్ కూడా ట్యాప్ చేసిండు. మీరు అంతకంటే ఇవాళ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చేసిన పనులన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారేమో అని చెప్పి అనుమానం వాళ్ళకి, అంతే తప్ప కానీ ఎవరిని ఇక్కడ మభ్య పట్టడానికో లేకపోతే ఇక్కడ మా
ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను మభ్య పెట్టడానికి ఇక్కడ అధికారులు ఎవరు అవసరం లేదు. ఆల్ ది కేసెస్ ఆర్ అండర్ లా ప్రొవిజన్ ఓన్లీ ట్రయల్ అవుతున్నాయి. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఎవిడెన్స్ ను కూడా నాశనం చేసిన కేసు అన్ని ఆరోపణలు ఉన్నాయి కానీ ఇప్పటివరకు ఎవరు అరెస్ట్ చేసింది లేదు. మృత్యుంజయ్ గారు ఇప్పటి వరకు మీరు ఈ ఎవిడెన్స్ కనిపించకుండా చేశారు, దీన్ని తీసి అక్కడ పాడేస్తారు, దీన్ని అడ్డు పెట్టారు అని అంటున్నారు తప్ప ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడిని కూడా అరెస్ట్ చేసింది లేదనేది ఒక ఆరోపణ ఉంది. మళ్ళీ వస్తుంది మీ దగ్గరికి. అంత తొందర ఎందుకు అని మొత్తం కోర్టులలో పోయి కేసులు పెట్టి కొట్టేస్తారు. అంటే మన ఎవిడెన్స్ సరి అయినటువంటి ప్రూఫ్ అవి నిరాధారమైనటువంటి ఏదో ఆధారపాదర కేసులు వేస్తే కొట్టేస్తారు, మళ్ళీ బయటకు వస్తారు వాళ్ళు. అందుకొరకు చాలా పకడ్బందీగా వాళ్ళని మళ్ళీ బయటకు రాకుండా ఇందులో ఒకటి 66F అని సైబర్ టెర్రరిజం అనేది ఒక యాక్ట్ ఉంది, 66F అని. అందులో పోతే మొత్తం లైఫ్ ఉన్నది, లైఫ్ జీవితకాల శిక్ష ఉన్నది దాంట్ లోపల. రాజేష్ గారికి కానీ వాళ్ళకి కానీ మల్లన్నకు కానీ, మల్లన్న కూడా ఒక మాట మంచిగా చెప్తా ఉన్నాడు, అరే మీరు ఏదో చేసేది ఉంటే చెప్పండి ఏందా ఊకే పెండింగ్ పెట్టి దీన్ని ఎంతసేపు కోటేశ్వర గారు ఉన్నారా? ఒక్క నిమిషం అండి ప్లీజ్. మృత్యుంజయ్ గారు, కోటేశ్వర గారు ఏంటి ఈ కేసును ఏంటి సీరియస్ గా తీసుకుంటున్నారా? ఈ సిట్టు కొత్తగా ఏర్పడిన సిట్టు మళ్ళీ కేసీఆర్ కు అదేవిధంగా హరీష్ రావుకు నోటీసులు అంటున్నారు. నిజంగా ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ పాత్ర ఉండొచ్చు అంటారా? లేక నిన్న మన జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ రోజు నోటీసులు పంపిస్తున్నాం అనేది ఒకటి బయటికి లీక్ చేశారనుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ లేదా కేంద్ర ప్రభుత్వంలో కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, మరొక పార్టీ అయినా, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ప్రత్యర్థుల మీద ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా దాన్ని దుర్వినియోగం చేసి వినటం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. అయితే ఉన్నత స్థాయి నాయకులు, ముఖ్యమంత్రి స్థాయి నాయకులు, లేకపోతే ఆ తర్వాత ఉండేటువంటి ముఖ్యులు చెప్పకుండా అధికార యంత్రాంగం అలాంటి పనులు చేయదు. అయితే ఇక్కడ అధికార యంత్రాంగం తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏమిటంటే, రాజకీయ నాయకత్వం తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏమిటంటే, వాళ్ళ సంతకాలు కానీ, వాళ్ళ ఆదేశాలు కానీ, వాళ్ళ ఉత్తర్వులు కానీ ఎక్కడ ఉండవు. అన్అఫిషియల్ గా, మౌఖికంగా ఎట్లాగైతే కేఆర్ కార్ రేసు విషయంలో అరవింద్ కుమార్ కి డబ్బులు చెల్లించండి అని చెప్పి నేను మౌఖికంగా చెప్పాను అని చెప్పేసి ఎట్లాగైతే చెప్పాడో, వీటిల్లో కూడా అదే జరుగుతుంది. ఈ ప్రభాకర్ రావు మొదటి నుంచి చెప్తున్నది, లేకపోతే అందరూ ఊహిస్తున్నది ఏమిటి అంటే, ఇప్పుడు డీజీపీ పేరు లేకపోతే సిఎస్ శాంతికుమార్ పేర్లు చెప్పడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఇరుక్కున్నారు. ఈ ఫోన్లన్నీ వాళ్ళకి ఇప్పుడు కొన్ని వందల ఫోన్లు జాబితా ఇస్తారు. ఆ ఫోన్లన్నీ ఎవరివి ఏమిటి అనేటువంటిది డీజీపీ కానివ్వండి, సిఎస్ కానీ వాళ్ళు పరిశీలించి వాళ్ళకి ఫోన్లు చేసి నిర్ధారించుకునేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు. దిగువ స్థాయి అధికారులు ఎవరైతే జవాబుదారీగా, ఇప్పుడు ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు ఉన్నతాధికారులు ఇస్తే వాళ్ళని విశ్వాసంలోకి తీసుకొని ఎస్ అని చెప్పేసి సంతకం చేస్తారు. జరిగింది అది. అటువంటి లకునాని అంటే లోపాన్ని, ఆ విధమైనటువంటి లాన్ని అడ్డం పెట్టుకొని సాగించినటువంటి ఒక పెద్ద కుంభకోణం ఇది. అందుకని ఎక్కడ ఇప్పుడు ప్రభాకర్ గారు మీరు అన్నట్లు పెద్ద కుంభకోణం ఇది ఎందుకు చేసి ఉండొచ్చు? ఒకవేళ మీరు అన్నట్లు ఈ రోజు కేసీఆర్ ప్రత్యర్థులు వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు తమ మీద ఏ విధమైనటువంటి ఉద్యమాలు లేకపోతే ఆందోళన చేయడానికి లేకపోతే అనేటువంటిది తెలుసుకోవడానికి, అంతకు మించి ఏముంటది? అవును, మీరు అన్నట్లు ప్రత్యర్థులు అంటే మీరు అన్నట్టు సరే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బీజేపీ, కానీ ఇక్కడ హీరోయిన్లో ఫోన్ ట్యాపింగ్లు అనడము, లేదంటే కొంతమంది జడ్జిలు ఇది ఎందుకు వచ్చింది, వీళ్ళకి ఎందుకు వచ్చాయని దాంట్లో జడ్జిలు కూడా ఉంటారు కదా. జడ్జిలు కేసులు ఉంటాయి, లేకపోతే జడ్జిలు ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, జడ్జిలు ఎవరితో సంబంధాల్లో ఉన్నారు. ఇక సినిమా హీరోలు హీరోయిన్ల గురించి మనం సభ్య సమాజంలో ఉన్నాం కనుక ఇక్కడ మనం చెప్పుకోవడం మర్యాదగా ఉండదు. అందుకని ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళు, ఎవరి వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి. ఆ విధంగా కూడా చేయించుంటారు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తోంది. అందుకని నేను మొదటి నుంచి ఈ వివాదం వచ్చినప్పటి నుంచి నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేదా హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ ప్రమేయం ఎక్కడా రికార్డుల్లో దొరకదు.
దొరకకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఈ అధికారులే ఇస్తారండి వాళ్ళకి అటువంటిది. మీరు ఎక్కడ మౌఖికంగా చెప్పాల్సిందే తప్ప ఎక్కడ ఉండదు. అందుకనే ధైర్యం అదే. ఇప్పుడు కేటీఆర్ ఏం పీక్కుంటారో పీక్కుండా అనేటువంటి మాటలు మాట్లాడారంటే ధైర్యం అదే. మరి ఇప్పటివరకు వీళ్ళు ఒకటండి, ఇప్పటివరకు ఇప్పుడు కేటీఆర్ చెప్తాడు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చేసుకోండి, మీరు అన్నట్టు ఎప్పుడు వీక్కుంటారు. ఇప్పుడు ఈవెన్ హరీష్ రావు కూడా ఇప్పుడు అన్నారు అరెస్ట్ చేస్తారా తొందరగా చేసుకోండి అండి. వీళ్ళు ఇంతవరకు ఎవరు చేసింది లేదు, చెందింది లేదు. అది రాజకీయం, అది సానుభూతి పొందడానికి చెప్పేటువంటి మాటలు అవి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా చర్చలో పెట్టినట్టుగా కేసీఆర్కో లేకపోతే ఇతరులకు నోటీసులు ఇస్తారా, పిలిపిస్తారా లేదా ఏమిటి అనేటువంటి ఒకటి. ఇప్పుడు మీడియాకి ఇచ్చేటువంటి లీకుల గురించి మీడియాలో ఉన్నటువంటి మీకు నాకు తెలిసినట్టుగా మిగతా వాళ్ళకి తెలియదు ఏ విధంగా లీకులు ఎక్కడి నుంచి వస్తాయో. ఆ లీకుల్లో ఉండేటువంటి సత్యాలు, అసత్యాలు, అర్ధ సత్యాలు, సెలెక్టివ్ లీక్స్ ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ తెలిసినటువంటివే. మనం అందరం కూడా ఆ విధమైనటువంటి లీకులతోటి వార్తలు రాసినటువంటి వాళ్ళమే. అందుకని అది కాదు సమస్య. ఇప్పుడు అల్టిమేట్ గా ఏం ఛార్జ్ షీట్ పెడతారు, ఏం తేలుస్తారు. నాకు తెలిసినంత వరకు ఈ ప్రభాకర్ రావు కొత్తగా చెప్పిన విషయాలు కూడా ఏమీ లేవు. ఎంతసేపటికి మేమంతా ఉన్నతాధికారులకు ఇచ్చాము, వాళ్ళు అనుమతి ఇచ్చారు, మేము చేశాము. తప్పేదన్నా ఉంటే వాళ్ళది కూడా ఉంది. కోటేశ్వరరావు గారు, ఇందులో చివరిగా ఇందులో ఇరుక్కుపోయేది ఎవరుంటారు? ఇప్పుడు అధికారులు మాకేం సంబంధం లేదు, వాళ్ళు చెప్పారు మేము చేసామంటున్నారు కదా. ఇందులో లాస్ట్ కు చివరిగా వెళ్తే ఇక రాజకీయ నాయకుల ప్రమేయం అంటే ఇప్పుడు కేసీఆర్ అంటున్నారు, హరీష్ రావు అంటారు, వీళ్ళ అధికారులే ఇరుక్కుపోతారు. వీళ్ళకి ఏం కాదండి ఇరుక్కుపోతారు. ఒకవేళ ఇంకా అయితే మరి డీజీపీ పేరు చెప్తున్నారు, సిఎస్. ఎందుకంటే అధికార యంత్రాంగం ప్రొసీజర్ లో ఫైనల్ గా సిఎస్, డీజీపీ అయినా కానీ సిఎస్ కదా. అందుకని అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళు మీరు ఎట్లా అనుమతి ఇచ్చారంటే అనేటువంటిది అల్టిమేట్ గా ఉంటది. అందుకని ఎవరైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేశారో ఆ ఎగ్జిక్యూట్ చేసినటువంటి వాళ్ళు మాత్రం ఇందులో ఇరుక్కుపోతారు. రాజకీయ నాయకులకి ఏ మట్టి కార్ రేస్ లో కూడా నేను ఇదే విషయం చెప్తున్నా. కార్ రేస్ లో కూడా కేటీఆర్ కి ఎక్కడ మట్టి అంటదో. అఫీషియల్ గా నేను చేయమని చెప్పాను, చేయాలా లేదా అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవాలి. చేయకూడదు అనుకుంటే అప్పుడే చెప్పాలి. ఇది కదా వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. అందుకని అరవింద్ కుమార్ ఇప్పుడు ఫస్ట్ ఇరుక్కుపోతాడు. అయితే మరి అరవింద్ కుమార్ మీద చర్య తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు అనేటువంటిది పెద్ద మిస్టరీ. ఒకటి కోటేశ్వర గారు, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ కేసీఆర్ పేరు ఇప్పటి వరకు ప్రస్తావన రాలేదు, లేటెస్ట్ గా వచ్చింది కాబట్టి ఇందులో కేసీఆర్ తెలిసి జరిగిండొచ్చు అంటారా? ఈరోజు కేసీఆర్ కు నోటీసులు పంపించబోతున్నారంటే ఈ ప్రభాకర్ రావు విచారణలో ఇక్కడ కేసీఆర్ ప్రస్తావన, హరీష్ రావు ప్రస్తావన వచ్చిండొచ్చా? వాళ్ళకి తెలియకుండా జరగదు. ప్రస్తావన వస్తే వచ్చిండొచ్చు, కానీ నోటీసులు పంపించినంత మాత్రాన ఏమీ కాదు. ఒకవేళ పంపిస్తే ఏమంటారు, లేదు ప్రభాకర్ రావు ఎందుకు చెప్పాడో, ప్రభాకర్ రావు మరి ఏం చేశారో, ఏ విధమైన ఒత్తిడి చేశారో, అతను ఎందుకు చెప్పాడు, అతను రుజువు చేయమంటారు. అతని దగ్గర ఏముంటాయి, రుజువు ఏముంటాయి. ప్రభాకర్ రావు దగ్గర రుజువు ఏముంటది? రైట్. మళ్ళీ యాదవ్ గారు, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ కేసీఆర్ ఇప్పుడు మీ అధ్యక్షుడికి నోటీసులు పంపిస్తున్నారంటే ప్రజల్లో ఒక నెగిటివ్ వెళ్ళదా? అరే ఏంటి కేసీఆర్ ఏంటి ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ చేయించడం ఏంది, ఈరోజు సిట్ అంత సీరియస్గా ఈరోజు నోటీసులు పంపించబోతుంది హరీష్ రావుకు అదేవిధంగా కేసీఆర్కు, ఈ రకంగా వెదుటి వాళ్ళు మాటలు వినడం ఎంతవరకు ఇది ఏమన్నా మీకు ప్రజల్లో కాస్త నెగిటివ్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే నిన్నటి కాక మొన్ననే ప్రెస్ మీట్ పెట్టారు కేసీఆర్, జర ప్రజల్లో మీకు అంటే మీకు కూడా ఒక బూస్టప్ వచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మీరు అనుకున్న దానికన్నా ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా ఇదొకటి రావడం, రేపు మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అంటున్నారు. ఇవన్నీ మీకు ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉంటుందా ఒకవేళ కేసీఆర్ను అసెంబ్లీ సమావేశాల తర్వాత పిలిచి విచారిస్తే? రాజగోపాల్ రెడ్డి గారు కూడా మొన్న ఆరోపించారు రేవంత్ రెడ్డి గారి మీద, నా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పేసి. ముఖ్యమంత్రిగా ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ఆ స్థానంలో కూర్చున్నా, జాతీయ అంతర్జాతీయ సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని తీవ్రవాద సమస్యల్ని అరికట్టడానికి, అంతర్గత సమస్యల్ని తెలుసుకోవడానికి ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అనేది మామూలుగా టెలిఫోన్ ఆ సిస్టంలోనే, అంటే గవర్నమెంట్ పాలసీలోనే ఉంది. అవును. దాన్ని మిస్యూజ్ చేస్తే ఎవరైనా అధికారులు మిస్యూజ్ చేస్తుండొచ్చు. ఆ స్థానంలో ఉన్న అధికారులు కానీ, దాంట్లో బాధ్యులైన అధికారులు కానీ కొంత ఏమైనా మిస్యూజ్ చేస్తే దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఈ ప్రభుత్వానికి కానీ ఏ ప్రభుత్వానికి కానీ ఉంటుంది. మీరు విచారణని సజావుగా కొనసాగించండి.
వాస్తవాలు ఏందో బయటకు అవును, తీయండి. ఇప్పుడు విచారణ సజావుగా సాగుతుంది అంటారా మీరు? సజావుగా సాగితే ఎప్పటికప్పుడు మామూలుగా హాట్ లైన్ న్యూస్ మాదిరిగా సీరియల్ల మాదిరిగా బయటకు ఎందుకు వస్తాయండి? ఏ విచారణ అయినా కాన్ఫిడెన్షియలే కదా. ఒక నేరస్తుడిని విచారణ చేస్తున్నప్పుడు ఆ నేరస్తుడి దగ్గర నుంచి రాబట్టిన అన్ని సమగ్రమైన విషయాల్ని కోర్టుకు పొందుపరచాలి. న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకున్నా తదుపరి విచారణ చేపట్టిన తర్వాత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ రోజు మలయాదవ్ గారు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ హరీష్ రావు కొద్దిసేపటి ఒక కామెంట్ చేశారండి. ఈ అధికారులందరూ కూడా ఏదో ముఖ్యమంత్రి మెప్పు కోసము మీరు ఏదో చేయాలని చెప్పేసి మా పైన కేసులు మోపడం అనేది కరెక్ట్ కాదు. ఇది మీరు ఏదో వాళ్ళ మెప్పు కోసం చేసి చేస్తే రాబోయే రోజుల్లో మీకు ఇబ్బంది అవుతుంది. గతంలో ఏపీలో జరిగిన నిజంగా అదే పరిస్థితి ఉంది. అధికారులు కేవలం ముఖ్యమంత్రి మెప్పు కోసమే నోటీసులు పంపిస్తున్నారు అనుకోవాలా? పోలీస్ యంత్రాంగం చాలా వరకు ఈ రోజు అధికార నాయకుల మెప్పు పొందడం కోసమే ప్రయత్నం చేస్తుంది. అది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల మన్నను పొందటానికి, వాళ్ళ మెప్పు పొందటానికి, వాళ్లకు ఉన్నతమైన స్థానాలలో పదిలపరచుకోవడానికి, కాకపోతే కొత్త స్థానాలు కోరుకున్న దగ్గరికి, ఆదాయ వనరులు ఉన్న దగ్గరికి పంపించుకోవడానికి, ఉపయోగపడటానికి, వాళ్ళ మన్నను పొంది మీ మనుషులం అని చెప్పేసి ముద్రేపించుకోవడానికి అత్యుత్సాహం అధికారులు చూపిస్తున్నారు ప్రభుత్వం కంటే ఎక్కువ. ఇది ముమ్మాటికి నిజం, ఇది కాదలేని వాస్తవం. కానీ మేము ఏమంటున్నాం, నిజంగా మీకు ఒక ప్రభుత్వ అధినేత మీద, మాజీ సీఎం మీదనే మీకు ఇటువంటి అనుమానాలు ఉంటే ఈ ప్రభుత్వం నడిపిస్తున్న అధినేతగా వాటిని నివృత్తి చేయడానికి, వాస్తవాలు నిగ్గుదేల్చడానికి, ప్రజల ముందు ఉంచడానికి త్వరితగతిన మంచి అధికారులను నియమించి మంచి ఏజెన్సీ గొప్పచెప్పి ఈ వాస్తవాన్ని వెలికి తీసి వాస్తవాలు ఏదో న్యాయస్థానం ముందు పెట్టి దానికి బాధ్యులైన వాళ్ళని శిక్ష పడేటట్టు చేస్తే మీకు మంచి మైలేజ్ వస్తుంది కదా. బహిరంగంగా పట్టుబడితే ఓటుకు నోటు కేసులో ఇంతవరకు విచారణకు నోచుకోకుండా వాయిదాల మీద ఏపించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి పదవికి గండం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఇవాళ కేంద్రం మెప్పు పొందే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రకరకాల విచారణ పేరు మీద కార్యాపన చేసి ప్రతిపక్షం వాళ్ళ గొంతు నొక్కే తాడూరు శ్రీనివాస్ అంటున్నారండి ఇంతకుముందు. ఏమంటే ఇదంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామా, అందులో ఆయన అరెస్ట్ అయ్యేది లేదు, ఈయన పంపించింది లేదు నోటీసులు. ఇదంతా ఏంటంటే డైల్యూట్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి, ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి. నిజంగా పరిస్థితి ఇద్దరు ఆయన మాట్లాడిన ఒక ఉందంటారా? రాజేష్ గారు మా సీనన్న కూడా బాగా కానీ ఈడీ కేసులు ఏమైనా చెప్పండి. ఈడీ కేసుల్లో ఎంతో మంది పారిశ్రామికవేత్తల మీద, రాజకీయ నాయకుల మీద, నిన్నగాక మొన్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కూడా అయింది. అవును, ఏంది దాని పురోగతి? కోయినూరు హోటల్లో సెటిల్మెంట్ అయింది, నిర్మాలక బయటకు వచ్చింది, అంతేనా? వాషింగ్ మిషన్ లా, వాషింగ్ పౌడర్ మాదిరిగా. అంటే ఈ దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీల్ని, పారిశ్రామికవేత్తల్ని లొంగ తీసుకోవడానికి ఈడీ సంస్థని ముమ్మాటికి వాడుకున్నది అనేది అందరికి బహిరంగ రహస్యం, బహిరంగ వాస్తవం. మరి ఆ రకంగానే ఈ రాష్ట్ర పరిధిలో ఉన్నోళ్ళు ఈ చట్టాన్ని తీసుకొని ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు, సిబిఐ వద్దని చెప్పారు. రాహుల్ గాంధీ చెప్తారు సిబిఐ కావాలనే రేవంత్ రెడ్డి అంటారు. విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి కదండి వాళ్ళల్లోనే. వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి, ఒక పార్టీలో ఉన్న వ్యక్తులకే విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. సిబిఐ మిస్యూజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది రాహుల్ గాంధీ గారు అంటున్నారు కదా. ఆ సిబిఐని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అంటున్నారు కదా. మళ్ళీ ఆ సిబిఐ మంచి సంస్థ, దాంతోనే మేము విచారణ చేపట్టాలి కాబట్టి మేము అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తున్నాం, మీరు త్వరితగతిన ఆలస్యం చేయకుండా రండి అని చెప్పేసి ఈయన ఆహ్వానం పలుకుతున్నాడు. ఏది కరెక్ట్ అంటారు? సో ప్రజలన్నీ గమనిస్తుంటారులే ఎవరు ఏందనేది. ఎస్, డెఫినెట్ గా. తాడు శ్రీనివాస్ గారు, చివరిగా మీరేం చెప్తారంటే ఈ కేసు ఇప్పుడు నోటీసులు పంపిస్తామంటున్నారో ఇది ఓన్లీ నోటీసుల వరకే పరిమితం అవుతా అంటారా, లేక ఇందులో నిజాలు ఇప్పుడు కొత్తగా సిట్ వేశారు? ఎందుకంటే ఇప్పుడు సజ్జనార్ అధ్యక్షుడు 8 మంది సిట్ వేశారు కాబట్టి చాలా సీరియస్గా వర్క్ చేస్తుంది. ఇది మొత్తానికంటే ఇప్పటికే లేట్ అవుతుంది, ఆలస్యం. బయట కూడా ఊరికే ఒక రకమైన ఆరోపణలు వస్తున్నాయి ప్రభుత్వం పైన. ఇవన్నీ కాలయాపన చేస్తున్న తప్ప ఎవరిపైన చర్యలు తీసుకోవట్లేదు అనే దానిపైన ఈరోజు సీరియస్గా మళ్ళీ సిట్ వేశారు. దీనిపైన ఈ విచారణ పూర్తి చేయబోతున్నారు అనేది కూడా బయటికి ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే వీళ్ళిద్దరిని కూడా విచారించబో ఇది ఈ 5-6 నెలల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా ఈ కేసు సంబంధించి? రాదండి. మీరు కూడా న్యాయవాది కదా. ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్లని ధ్వంసం చేసి, ఎవిడెన్స్ ధ్వంసం చేసి ఎక్కడ పడేసారు రాజేష్ గారు మీ న్యూస్ లో? అవును, ఎక్కడ పడేశారు ధ్వంసం చేసి? చెప్పండి. మీరు జర్నలిస్ట్ గా ఆ రోజు హార్డ్ డిస్క్ అన్ని కూడా మూసీ నదిలో పడిపోయినారా లేదా? మరి మూసీ పైన ఇరగొట్టి పడేసినప్పుడు ఆ మూసీ నది రేపు 1,00,000 కోట్లు పెట్టి కడతాయి, కొట్టుకోపోవా?
అవి దొరికినాయా లేదా ఇట్లా ఉంటది అన్నట్టు. అవి ఏ నదిలో పడేసిరు, ఎక్కడ పడేసిరు, ఏం కథ, అవి రికవరీ అయినాయా, కోర్టుకు డిపాజిట్ చేసిరా ఆ మెటీరియల్ ని. ఇప్పుడు ఐక్లౌడ్, గూగుల్, యాపిల్ వాళ్ళ నుండి అడగాలంటే దేశవ్యాప్తంగా మనకు కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి, కొన్ని కంట్రీస్ తో బైలాటరల్ ట్రీటీస్ ఉంటాయి, గొప్ప గొప్ప ట్రైలాటరల్ ట్రీటీస్ ఉంటాయి, లేదా ఇంటర్నేషనల్ స్థాయిలో మనం ఇప్పుడు ప్రభాకర్ రావుని తీసుకురావాలంటే దేశవ్యాప్తంగా ఇంటర్పోల్ తో ఎంత ఈజీగా ఉంటుంది, ఒక రాష్ట్ర గవర్నమెంట్ తీసుకురావాలంటే ఎంత ఈజీగా ఉంటుంది. నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే కేంద్రం రాష్ట్రం సహకారం చేసుకొని పోవాల్సి ఉండే కేసులలో. కానీ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఇది ఎక్కడ బ్లాక్ మెయిల్ చేసి ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో పార్టీ ఫండ్లు తీసుకోవడానికో లేకపోతే ఢిల్లీకి కప్పం కట్టడానికో ఉపయోగించుకుంటున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఎంతవరకు నిజం తేలాలి. నేనేమంటున్నా అంటే అందుకే మీకన్నా ముందు నేను ఆరోపణ అంటున్నా. నేనేం ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కాదు కదా, ఎక్కడ స్టాండింగ్ కౌన్సిల్ కూడా కాదు నేను వీటిల్లో. సో కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ తీవ్రమైన ఆరోపణలు ఎంత అనెథికల్ చర్య అండి. రామకృష్ణ హెగ్డే కేసులో పదవి ఆ రోజు రిజైన్ చేసినారు, ఈ రోజు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా రిజైన్ చేయట్లేదు. ఆరోపణలు వస్తే చేసుకోండి, నేను తేరే వరకు నేను ఎటువంటి పదవులు ఉండను అని చెప్పి ఎమ్మెల్యేకు ప్రతిపక్ష నాయకుడు హోదాకు ఆయన రిజైన్ ఇవ్వచ్చు, లేకపోతే మీరు కూడా తేల్చే వరకు మాట్లాడకుండా ఉంటే బాగుండేది. రెండోది, ఇప్పుడు సిట్ మార్చినారంటే ఏంది, ఇన్ఎఫిషియెంట్ సిట్ ఉన్నట్టుగా ఇంతకు ముందు. ఇది మోస్ట్ ఎఫిషియెంట్ సిట్ వేసాను. నేను అదే అన్నాను కదా మీకు అర్థం. నేను అదే అన్నా ఈసారి ఇప్పుడు ఇప్పటికే ప్రభాగా శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇంతకుముందు ఉన్న సిట్టు సరిగ్గా పనిచేయలేదో మరి, లేక ఎందుకు కాలాపన చేస్తున్నారో, లేకుంటే కొందరు అధికారులు ఏమన్నా పాత వాళ్ళకి పరిచయం, అందుకనే కదా ఈరోజు సీరియస్గా ఒక సిట్ వేశారు. ఇది తొందర పూర్తి చేయాలనే దాంతో కదా వెంటనే ఇప్పుడు చూడండి మీరు వెంటనే రియాక్షన్, వెంటనే కేసీఆర్కు నోటీసులు, హరీష్ రావుకు నోటీసులు పంపించారంటే సజ్జనార్ అధ్యక్షతన సజ్జనార్కు ఒక మంచి పేరు ఉందనేది ఒకటి ఉంది కదా బయట. స్ట్రిక్ట్ ఆఫీసర్ ఎన్కౌంటర్లలో ఉంది ఆయనకు మంచి పేరు. ఎన్కౌంటర్ చేస్తాడా? మీరు జర్నలిస్టులు పడితే చాలా ఇన్వెస్టిగేషన్లు కూడా చేసే ఉంటాయి. ఎందుకంటే అట్లా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు నేను ఏమంటున్నా సార్, ఫస్ట్ ఈ కేసులో నిజంగా సీరియస్నెస్ ఉంటే ఇది ఇంతకుముందు మృత్యుంజయ అని అన్నాడు, టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంటుంది, ఐటీ యాక్ట్ ఉంటుంది, ఐటీ 2000 యాక్ట్ ఉంటుంది, వారు అన్న సెక్షన్లు ఉంటాయి, 29 కానీ ఇవి కానీ 69 కానీ, లేకపోతే ఇంకా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, మనం వెంకట ఐపీసీ, ఇవి ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్, ఇవన్నీ కూడా వస్తాయి. ఎక్కువ ఇప్పుడు టెలిగ్రాఫ్ యాక్ట్ పోతే 3 ఏళ్ల జైలు శిక్ష. కానీ ఐపీఎస్ ఈ ఎవిడెన్స్ ధ్వంసం ఒక్క నిమిషం సార్, ఇవన్నీ కూర్పు చేసి పకడ్బందీ కేసు చేస్తే కనుక కొంత మేరకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక విషయం తాడు శ్రీనివాస్ ఒక పాయింట్ చెప్పండి. ఇక్కడ మీరు కూడా న్యాయవాది కదా, ఈ కేసు మరి మీరు అంటున్నారు ఈ ఎవిడెన్స్ లేదు, అది లేదు, ఇది నిలబడుతుంటారా కేసు? ఇది ఓన్లీ సార్ ఇప్పుడు నేను ఇంతకుముందే అన్నా, ఆయన సిట్ అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, మీరు నిలబడుతుంది స్టాండ్ అనాలి కదా. అదే మరి మా సిట్ స్టాండ్ అనేది ఆయన చేతిలో ఉంటది, రేవంత్ రెడ్డి చేతిలో ఉంటది. ఇప్పుడైతే ప్రస్తుతానికి సిట్ వేసినారు, అది కూర్చుంటది. నేను ఇంతకుముందు అన్నా కదా ఇంకో అబ్రివేషన్ సిట్ కి, ఎస్ఐటి అంటే స్పెషల్ ఇంటెన్సివ్ టీమ్ కాదు, ఇది ఇన్వెస్టిగేషన్ టీమ్ కాదు. స్టే ఇన్ టచ్ విత్ బీఆర్ఎస్ లీడర్స్. సో వీళ్ళు మా మీడియేటర్స్ గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. నేనేమంటున్నా సార్, ఇవాళ మునుగోడు ఎన్నికలలో ఎవరు ట్రాన్స్ఫర్ చేసినారు ఏంటి, అక్కడ లింగే అని వీళ్ళందరినీ కూడా అప్పుడు చేసినట్టు పార్టీ ఫండ్ వసూలు చేసినట్టు ఇన్వెస్టిగేషన్ చేసినారు. ఏమైంది? ఇవాళ అదే రకంగా సినిమా యాక్టర్లే చేసినాయి అంటున్నారు, జ్యువెలరీస్ చేసినాయి అంటున్నారు, గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతుంటే కూడా గోల్డ్ కూడా పట్టుకొని ప్రభుత్వానికి జమ చేయకుండా వాళ్ళ ఓన్ కి వాళ్ళ సుప్రీం ఈ ట్రాన్సాక్షన్ లో మొత్తం గోల్డ్ మీకు ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే సుప్రీం ఆదేశాలు. మరి ఆ సుప్రీం ఎవరో మరి? సో ఈ రోజు అది బయటపడాలి కదా. బియ్యం బస్తాలు ప్యాకెట్స్ వచ్చినాయా, బియ్యం బస్తాలు వచ్చినాయా, ఇది కోడ్ లాంగ్వేజ్ కదా. దాంట్లో ఇక నేను డీటెయిల్ గా చెప్పాలంటే ఇటువంటి కోడ్ వాడతారు. సరే, ఓకే. మరి ఇవన్నీ కూడా జరిగినటువంటి బయటికి రావాలంటే మరి ఎవరు తీయాలి? ఆ బియ్యం బస్తాలు తీయాలంటే ఎలుకలు పడి మొత్తం పందికొక్కులు పడి తిన్నాక తీస్తారా వీళ్ళు బయటికి? రైట్. మృత్యుంజయ గారు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఇప్పుడు సరే మీరు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ సిట్ ఉన్నప్పటికీ మరొక సిట్ వేశారు సజ్జన అధ్యక్షత. అంటే ఎందుకు ఈ కేసు సీరియస్నెస్ తగ్గిపోయింది కాబట్టి ఈరోజు మళ్ళీ కొత్తగా సిట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో భాగంగానే ఈ వీళ్ళకు నోటీసులు ఇవ్వబోతున్నట్లు, ఇదంతా ఒక 2-3 నెలల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎవరు ఏంటి తేలబోతుందా? అరెస్ట్ చేయబోతారా ఈ రాజకీయ నాయకుల్ని, ఈ ఇందులో ప్రమేయం ఉన్న వాళ్ళని? మృత్యుంజయ గారు ఫైనల్గా సమయం లేదు, మ్యూట్లో ఉన్నారు చూడండి, మ్యూట్లో ఉన్నారు చూడండి. మీరు మ్యూట్లో ఉన్నారా మీరు? హలో, మాట్లాడండి.
రాజేష్ ఓకేనా? గారు, ఇప్పుడు ఓకే పోతే మృత్యుంజయమన్నా కాంగ్రెస్ కు మృత్యుంజయ మంత్రం లాంటి వాడు. అదే. ఆయన బతికి బయట పడతారు వీళ్ళు. మాట్లాడండి ప్లీజ్. అన్న ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నేను మొదలే చెప్పిన ఇది సిట్టు కొత్తగా వేలే. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మీకు మిస్అండర్స్టాండింగ్ ఇక్కడ ఏంటంటే, సిట్టును పునర్వ్యవస్థీకరించి దాన్ని విస్తరించారు. సిట్టులో ఉన్నటువంటి వాళ్ళు అట్లనే ఉన్నారు, ఇంకా కొంతమంది అదనపు సభ్యులతో దాన్ని విస్తరించారు. నంబర్ 1. నంబర్ 2, రెండోది 3 నెలలు 2 నెలల జైలు శిక్షలు కాదు, 66F సైబర్ టెర్రరిజం అనేటువంటి ఒక యాక్ట్ కింద లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉన్నది. మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. నంబర్ 2. అవునా? నంబర్ 3, ఆయన ఇవన్నీ ఎవిడెన్స్ కలిసి ఇవన్నీ క్రోడీకరించి మాత్రమే దీని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత రెండోది, హరీష్ రావును ఆల్రెడీ ఎఫ్ఐఆర్ లో ఇంక్లూడ్ చేస్తే వితౌట్ ఎనీ ప్రైమ్ ఆఫ్ అసీ మీరు చేసింది అనేటువంటి ఒక దాన్ని పట్టుకొని ఆయన హైకోర్టు పోయి నా పేరైతే ఇప్పుడు తీసేయండి, నా గురించి ఎవరు చెప్పలేదు కదా అని చెప్పి ఆయన ఏదో వాదన చేసి ఆ పేరు నుంచి తీసేయించుకున్నాడు ఆయన. అంతే తప్ప ఇప్పుడు ఇక్కడ ఎవరినో తర్వాత ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ఉపన్యాసం ఇచ్చినంత మాత్రాన అసలు ఇక్కడ పరిగెత్తి ఉరికిపోయేంత పిరికి పందలు గాని వీరువులు ఎవరు లేరు ఇక్కడ. 10 సంవత్సరాలు బాండ్రూమని అరిచినా అనుకొని ఆయన పిల్లి కూతలు కూసినా కూడా మేము ఎక్కడ భయపడలేదు. 10 సంవత్సరాలు గంట సేపు ఇచ్చిన ప్రెస్ మీట్ కి మీరు 3 రోజుల నుంచి కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు కదండి, సరిపోతలేదు కదా. కేసీఆర్ ఇచ్చిన డోసుకి మీ డోసు సరిపోక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు కదా. మృత్యుంజయ గారు మీరేమో ఏం లేదంటారు. నేను మీరు మాట్లాడితే విన్నా కదా, అందుకొరకు దయచేసి మీరు కూడా వినాలి. సంప్రదాయం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 10 సంవత్సరాలు అరిచి గీ పెట్టి గోల పెట్టిన తర్వాత కూడా అంతకుముందు 10 సంవత్సరాలు ఏది మన ఉద్యమ కాలం లోపల మాట్లాడినవి 10 సంవత్సరాలు 5 ఏళ్ళు పోయినాక మళ్ళీ 5 ఏళ్ళకు కూడా ఏం చేయలేదని చెప్పి ప్రజలు ఇవాళ తీసి పక్కకు పెట్టి మమ్మల్ని అధికారాన్ని తీసుకొచ్చిండ్రు. తర్వాత పోనీ ఈ కొన్ని సంవత్సరాల ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో ఇవాళ మీకు పార్లమెంట్ లో ఒక్క సీటు కూడా ఇవాళ ఈ తెలంగాణ ప్రజలు మీకు ఇవ్వలేదు. అంటే మీకు ఏం పని లేదు, మీరు పార్లమెంట్ లో చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కూడా ఏం లేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఏమున్నది, భారతీయ జనతా పార్టీ మన తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారతీయ రాష్ట్ర సమితి అయింది. కాబట్టి ఇప్పుడు అక్కడ పోయి అవన్నీ చేయాలి, రేపు ఇతర రాష్ట్రాలలో పోయి ఇంకో జాగాలో చేయాలి తప్ప. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ గారు కేసీఆర్ గారు నిన్న ఏదో గొప్ప ఉపన్యాసం ఇచ్చింది కాబట్టి అంత బెదిరిపోయి ఉరికి ఏమేమో చేసి తాటాకి చప్పట్లో కుందేళ్లు బెదురుతాయి అన్నట్టు ఇదంతా ఇంకా. ఆయన ఏది కొత్త మాట మాట్లాడి నాకు చెప్పండి. 10 ఏళ్లలో మాట్లాడని ఏ ఒక్క కొత్త మాట ఆయన ఎన్నడూ. నిన్న ఒక పాట పాడిండు, మన ఏది పల్లెన పల్లేర్లు మొలిచే తెలంగాణలోన అని చెప్పి. నేను అలంపూర్ నుంచి అక్కడికి పాదయాత్ర పోతే అక్కడ అందరూ పాటలు పాడితే నేను విన్నా, అయ్యో ఇట్లా అయిందా అని అన్నాను. మళ్ళీ పల్లెరు మొలిచి అని అక్కడ మాట్లాడి మొట్టమొదటి పాదయాత్ర అలంపూర్ నుంచి అక్కడికి చేసిన తర్వాత అక్కడ మరి 27,000 కోట్ల రూపాయల ఖర్చు చేసినామని అన్నారు. ఒక్క చెంచడి నీళ్లు కూడా బయటకు తీసుకురాలేదు కదా. ఆ తర్వాత మరి దానికి అది అట్లా ఉండగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ అక్కర్లేని దిక్కుమాలిన ప్రాజెక్ట్ ఒకటి కాళేశ్వరంలో కట్టిండు కదా. ఇవాళ ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు పనికిరాని కింద పోయింది కదా. ఇవాళ దాని మీద నడుస్తామంటే అందుకొరకు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏ కొత్త మాట ఒకటి కూడా అనలేదు. దానికి ఎవ్వడు భయపడేది లేదు. ఆయన దయచేసి ఇంకా మా ముఖ్యమంత్రి గారు ఆయనకు స్వాగతం పలుకుతా ఉన్నారు. అయ్యా మేము రేపు 29వ తారీఖు నుంచి మేము తెలంగాణలో అసెంబ్లీ పెడుతున్నాము, మీరు ప్రతిపక్ష నాయకులుగా దయచేసి మీరు ఆ సమావేశాలకు వచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను మీరు తెలియజేయండి, మీకు ఉన్నటువంటి ప్రశ్నలను మీరు వేయండి, మేము మాట్లాడతాము. అయినా మీకు ఎంతసేపు అంటే అంతసేపు మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, ఎన్ని గంటలు మాట్లాడినా మీరు మైక్ మీద మాట్లాడవచ్చు అని చెప్తే ఆయన ఇక్కడికి రాకుండా ఎక్కడో ప్రెస్ మీట్ ఒకటి పెట్టి వాళ్ళ ఆఫీసులో కూర్చుండి కొంతమంది వంది మాగదులను జమ చేసుకొని ఓహో ఆహా అని అన్నంత మాత్రాన్ని ఏది కొత్త మాత్రం అండి ఇలా మాట్లాడింది, ఏ కొత్త మాట మాట్లాడిండ్రు, దానికి మేము భయపడి పారిపోయినామా? మేము ఎన్ని రోజులైంది రేపే ఎలక్షన్లలో పోతున్నామా? మేమేమన్నా మాకు అధికారం 9వ తారీఖు మాకు 2 సంవత్సరాలు అయినాయి, ఇంకా 3 సంవత్సరాలు మేము ఉంటాం. తప్పకుండా మేము చెప్పినవి కొన్ని చేసినాం, ఇంకా కొన్ని చేయవలసినటువంటి అవసరం ఉన్నది, తప్పకుండా చేస్తాం. ఇవాళ ఆయన మాట్లాడిండు కాబట్టి ఏమో అయిపోయి మాకంత ఆగమాగం అయిపోయి మేము పాటిస్తాను ఆయనకి ఇవాళ నోటీసులు ఇస్తాం. ఇవాళ ఎందుకంటే
ముంజేతి కంకణాలకు అద్దాలు ఎందుకన్నా పీక్తే పీక్కో. ఎవడు అసలు పిచ్చి పిచ్చి తిట్లు ఎవరు తిడతాడు తెలుసా? ఫ్రస్ట్రేషన్ లా బలహీనుడు మాత్రమే తిట్లు తిడతాడు. ఈ బలహీనత్వం వలనే ఏం చేస్తారో చేసుకోండి, ఇంక ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తారు, మాంటి అరెస్ట్ చేసుకుంటారు కదా. ఇవన్నీ దాన్ని ఏమంటారంటే, నేను మాట్లాడితే బాగుండదు కానీ ఇది బలహీనుల అంటే రాబోయే కాలం లోపల జరిగేటువంటి మాటనే ఇవాళ మీరు అంటా ఉన్నారు. ఇవాళ ఏం జరిగింది దీని మీద అని. ఇప్పుడు ఆయన ఇంతకుముందు మాట్లాడింది రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెడితే అవును కోట్లకు స్టేలు తెచ్చుకుంటాడు, ముఖ్యమంత్రి పదవి పోతుందని పరిశాన్ అవుతా ఉండని. ఇవాళ ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కాకపోతే ముఖ్యమంత్రిని ఆనాడు రేవంత్ రెడ్డిని పట్టుకోవడానికి అవకాశం ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసే. ఇంతకుముందు ఒక మిత్రుడు ఇప్పుడు నాకు కోటేశ్వరరావు గారు చాలా రోజుల తర్వాత ఇవాళ మనకు కలుస్తా ఉన్నారు. చాలా మంచి మాట చెప్పింది ఆయన. ఒకటి ఏంటంటే, ఇలా సినిమా యాక్టర్లతో ఏమవసరం ఉన్నదంటే సందట్ల సడేమి అని ఎవరి ఆపత్తి వానికి, అంటే ఈ ప్రభుత్వంలో ఎవరి ఇంపార్టెన్స్ వానికి. కేసీఆర్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే రాజకీయ నాయకులను ఏం చేయాలి, ఇంకొక ఆయనకి నేను పేర్లు పెడితే బాగుంటుంది, తప్పవుతుంది. కాబట్టి సినిమా యాక్టర్లు ఏం చేస్తున్నారు, రాత్రి ఏం చేస్తున్నారు, పగలు ఏం చేస్తున్నారు, ఎవరితో ఉంటారు, ఎవరితో పోతుండ్రు, ఇవి తెలుసుకునేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలు ఇవాళ ఉన్నారు అక్కడ. కాబట్టి దురదృష్టం ఏంటంటే మా టెలిఫోన్లు ట్యాప్ అయినాయని సినిమా యాక్టర్లు కూడా ఏడ్చి వాళ్ళ కుటుంబాలు నాశనం అనే స్థాయికి వచ్చింది ఈ సినిమా ట్యాపింగ్. ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఏదైనా ఉంటుందా అండి? నాకు అర్థం కాదు. వాటర్లూ అనే ఒక కుంభకోణం అమెరికాలో జరిగినాడు, వాటర్లూ అనేటువంటి కుంభకోణం జరిగినాడు అమెరికా ప్రభుత్వం కూలిపోయిందని చెప్తా ఉన్నా. ఇవాళ మేము చాలా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాం. మొత్తము నిజము నిలకడ మీద బయటకు వస్తుంది. 2 సంవత్సరాలే అయింది, ఇంకా కొన్ని రోజుల లోపల తప్పకుండా మేము వీటిని బయటకు తీస్తాం. ఎవరెవరు దీనికి బాధ్యులో వాళ్ళందరికీ చర్యలు ఉంటాయి. చివరిగా కోటేశ్వరరావు గారు సమయంలో ఒక విషయం చెప్పండి. ఇప్పుడు వీళ్ళైతే ఎవరు నోటీసులు పంపిస్తాం అంటున్నారు హరీష్ రావుకు, కేసీఆర్, ఈ ఇద్దరితోటే సిట్ ఆగే అవకాశం ఉందా? వీళ్ళతో పాటు ఆ పార్టీలో ఇంకా కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉండొచ్చా? వాళ్ళకు కూడా నోటీసులు పంపించే అవకాశం ఉంటే ఎవరై ఉండొచ్చు మీ యొక్క అనాలిసిస్ ప్రకారం? ఇప్పుడు ఎవరి మీదైనా అనుమానం వస్తే సిట్టు ఎవరికైనా నోటీసులు పంపొచ్చు. పంపుతారా లేదా అనేటువంటిది మనం ఇంకా రియలైజ్ కాలేదు. అయిన తర్వాత అది జారీ చేసిన తర్వాత వాళ్ళు ఏం సమాధానం ఇస్తారు ఏంటనేటువంటి దాన్ని బట్టి మనం కామెంట్ చేయాలి. ఎందుకంటే ఇస్తారు అనేటువంటిది మనకు సమాచారం, అది నిజమా కాదా అనేటువంటిది నిర్ధారణ కాదు. ఇస్తేనే అది నిజం. అందుకని ఇచ్చిన తర్వాత మనం మాట్లాడదాం అనేది నా అభిప్రాయం. అదే కరెక్ట్. అంటే ఇప్పుడు ఆ లీగ్ ఉన్నందుకు ఈరోజు అందరూ ఉదయం నుంచి మనం చూస్తున్నాం అన్ని టీవీలో ఇట్లా ఇస్తున్నారు అనేది. మరి లీగ్ ఎట్లా వచ్చినా చూద్దాం, ఏం జరగబోతుందో. ఇచ్చిన తర్వాత చూద్దాంలే కోటేశ్వరం ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుంది రాజకీయ. మేడుపల్లి ఇష్యూలో కేసీఆర్ ను, కాళేశ్వరం ఇష్యూలో కేసీఆర్ ను, హరీష్ రావు పిలవలేదా? అవును, ఏమైందంటే మీకు అంత తొందర ఉన్నది వాళ్ళని జైల్లో పెట్టాలని. అరే కాంగ్రెస్ మేము పూర్తిగా అంత తొందరగా ఇవాళనే జైల్లో పెట్టాలని మాకు లేదు కదన్నా. కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ అల్లుడు లాంటి వాళ్ళు కాదు. అదే బీజేపీగా అల్లుడు కేసీఆర్, కాంగ్రెస్ అనేది ఇంకా భవిష్యత్తు నిర్ణయిస్తుంది రేపు. మీరేమో ఇప్పటికిప్పుడు పెట్టాలని లోపల, కానీ వీళ్ళు ఏంటంటే ఆధారాలు పూర్తిగా ఇద్దరికి తొందరగా లోపల వారేయాలి వాళ్ళని ఉన్నది. ఆధారాలు పూర్తిగా సేకరించి పెడతామని మీకు చెప్తున్నా. రైట్, థ్యాంక్ యూ. రైట్ చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి మృత్యుంజయ గారికి, అదేవిధంగా మల్లాయదవ్ గారికి, అదేవిధంగా తాడు శ్రీనివాస్ గారికి, కోటేశ్వరరావు గారికి. చర్చల పనులకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి కొత్తగా ఏర్పాటు చేసిన మరో సిట్ ఏదైతే ఉందో సజ్జనార్ అధ్యక్షతన, దీనికి సంబంధించి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు ఇవ్వబోతున్నారు అసెంబ్లీ సమావేశాల తర్వాత అనేది ఈరోజు ఒక బయటికి అయితే లీక్ అయింది. అది ఎంతవరకు కరెక్ట్ అయిందో చూడాల్సి ఉంటుంది. మరి ఇప్పటివరకు అయితే అధికారికంగా అయితే చెప్పలేదు నోటీసులు పంపుతున్నాం అన్నట్లు. సో ఇది లీక్ అయింది, అన్ని ఛానల్లో కావచ్చు, పత్రికల్లో కావచ్చు ఈరోజు ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు కరెక్ట్ ఏంటి చూడాలి. మరి అసెంబ్లీ సమావేశాల తర్వాత కేసీఆర్కి నోటీసులు పంపించిన తర్వాత ఎలా ఉండబోతుంది ఏంటి? ఎందుకంటే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది కేసీఆర్ నోటీసు పంపించడం పైన. మరి నిజంగా కేసీఆర్ ప్రమేయం ఉందా ఇందులో, ఫోన్ ట్యాపింగ్ విషయంలో? ఎందుకోసం ఒకవేళ ఉంటే ఎందుకు చేయించాల్సి వచ్చింది? ఇలాంటి అంశాలను కూడా రాబోయే రోజులు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే విచారణ ఒకవేళ నోటీసులు పంపిస్తే విచారణ చేసిన తర్వాత ఎలా ఉండబోతుంది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మనం మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 60 సామాన్యుడి ఆరోపణ.